ఇప్పుడు మాట్లాడుతున్నారు మా వాళ్ళు కూడా అలా రీ రిలీజ్ చేయించాలి సార్ మీ సినిమాలని. ఏ సినిమాలు చేస్తారు చేస్తే మా మార్కెట్లో డిస్ట్రిబ్యూటర్స్ బెటర్గా చెప్తారు, వాళ్ళని అడగాలి. నాకు ఏ సినిమా రిలీజ్ అయినా సంతోషమే. బట్ అల్లరి ప్రియుడు ఒకటి బాగా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే సాంగ్స్ ఉంటాయి, బోర్ కొట్టకుండా. థియేటర్ ఓల్డ్ సినిమాకి వెళ్ళినా కూడా మ్యూజిక్ హెల్ప్ అవుతుంది, మంచి సినిమా కూడా. సో అలాంటి సినిమాలు అయితే బెటర్. అవును, ఎంటర్టైన్మెంట్ ఉండేలా. మూడో ప్రశ్న సార్, మీ ఇంట్లోనే జీవిత గారు, మీరు, మీ పిల్లలందరూ హీరోయిన్లు చేశారు అంటే మీరంతా ఫ్యామిలీ కలిసి ఏదైనా సినిమా చేసే ప్లాన్ ఉందా ఫ్యూచర్లో? అవును, ఇప్పుడు చెయ్యాలి, మనమే లేట్ చేస్తున్నాము, త్వరగా చెయ్యాలి అని మొన్న కూడా మాట్లాడుకున్నాము. మంచి సబ్జెక్ట్ చేయాలి. బట్ 2-3 డైరెక్టర్ చెప్పారు, మేము తయారు చేసి వస్తాము, మంచి సబ్జెక్ట్ అని చెప్పారు. మేము అనుకుంటున్నాము, ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. రాజశేఖర్ గారు, ఇక్కడ 90స్లో మీరు టాప్ 5 హీరోల్లో మీరు ఒకరు. అంటే అప్పుడు మీరు స్టార్డమ్ ఉండేది, చాలా పెద్ద ఎత్తున ఉండేది. అయితే సీన్ కట్ చేస్తే మధ్యలో మీరు పెద్ద సినిమాలు అవకాశాలు మీరు తీసుకోలేదని, అంటే పెద్ద సినిమా ఛాన్స్లు వచ్చినా, కొన్ని మంచి సబ్జెక్టులు ఛాన్స్లు వచ్చినా మీరు తీసుకోలేదని కొంత వార్తలు కూడా వచ్చాయి ఆ మధ్య. తర్వాత ఇప్పుడు సీన్ కట్ చేస్తే మీరు సబ్జెక్టుల కోసం అవకాశాలు వస్తున్నాయి కానీ సబ్జెక్టుల కోసం చూస్తున్నామని చెప్తున్నారు. అయితే మంచి సినిమాలో సబ్జెక్టులు వచ్చి కూడా ఏవేవి వదులుకున్నారు? అయితే మీ అప్పుడు 90స్లో ఉండే స్టార్డమ్ తగ్గడానికి కూడా కారణం ఏంటి అనుకుంటున్నారు? ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ప్రేరేపించాయి? నాకు ఫస్ట్ 5 ఇయర్స్ చేసిన పని ఏంటి, నేను అందులో ఉన్నప్పుడు నేను చేసిన పని ఏంటి, ఇప్పుడు నేను చేస్తున్న పని ఏంటి, ఏమీ డిఫరెన్స్ లేదు. అప్పుడు చేస్తున్నదే ఇప్పుడు చేస్తున్నాను. అప్పుడు వచ్చిన సక్సెస్ లాగానే ఇప్పుడు ఈ బైకర్స్ సక్సెస్ అనేది చాలా పెద్ద సక్సెస్ నా కెరీర్లో. సో అంతేగాని సక్సెస్ లెక్క కానీ ఆ పొజిషన్స్ లెక్క కాదు అని నాకు తెలిసినా కూడా, నేను అలా ఉన్నా కూడా, నేను సక్సెస్లో ఉన్నాను, నేను ఇలా హీరోగా ఇలాగనే బిహేవ్ చేయాలి అని ఎప్పుడు బిహేవ్ చేసింది లేదు. నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే సినిమాలు చేస్తున్నా. సో నా మంచి సినిమాలు వస్తే చేస్తాను, అంతే తప్ప నేను పొజిషన్ అన్నట్టు నేను చేయటం లేదు. అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్. ఇప్పుడు నాకు సబ్జెక్టే హీరో, ఇప్పుడు కాదు, నేను ఎప్పుడు నేను చెప్పేవాడిని సబ్జెక్టే హీరో. సో ఇప్పుడు సబ్జెక్టే హీరో. సో మంచి సబ్జెక్ట్స్ని చేస్తున్నా. రాజశేఖర్ గారు నమస్తే. నమస్తే, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనా? ఓకే. మీ సూర్యుడు సినిమాకి పిఆర్ఓ చేశాను. అవునవునవును, చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీ ఎంట్రీ మా మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కలుస్తానని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో ప్రొఫెషనల్గా డబ్బు కోసం కొన్ని చేసే సినిమాలు ఉంటాయి, క్యారెక్టర్ కెరీర్ పరంగా మైలురాయిగా ఉండే సినిమాలు ఉంటాయి. సార్ మీ పర్సనల్గా ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని మీ ఉద్దేశం ఉంది? 2 కలిపి వస్తే బాగుంటుంది. బైకర్ లాగా, బైకర్ అలాగే మంచి రెమ్యునరేషన్, మంచి క్యారెక్టర్. సో ఇట్ వాస్ ఆయన అడిగినట్టు బోత్ టుగెదర్, మంచి సబ్జెక్ట్ ప్లస్ గుడ్ రెమ్యునరేషన్. అవును. పిల్లలకి తల్లిదండ్రులు కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చి వాళ్ళ ఎదుగుదలకి దోహదపడతారు. వాళ్ళు ఎదిగిన తర్వాత పిల్లలే తల్లిదండ్రులకి సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు నిజంగా ఇచ్చే జెన్యున్గా పెట్టడానికి తగ్గట్టుగా ఉంటుంది. అట్లా మీ పిల్లలు కూడా ఆర్టిస్టులు, సినిమా ఇండస్ట్రీలో అన్నీ తెలిసిన వాళ్ళు. సో వాళ్ళు మీకు ఇచ్చిన మళ్ళీ రీఎంట్రీ సినిమా ఇస్తారంటే వాళ్ళు ఏమన్నారు? ఇద్దరు ఏమన్నారు? ఎవరెవరు ఏమన్నారు? వాళ్ళందరూ కలిసి మేము మాట్లాడుకునిందే నేను చెప్పాను, హీరో అన్న పొజిషన్ లేదు, సబ్జెక్టే హీరో అనేదే నేను ఎప్పుడు చెప్తున్నా. అది పిల్లలు నాకు తెలియనట్టు తెలిసిన విషయాలే చాలా చెప్తూ ఉంటారు. డాడీ ఇలా, డాడీ అలా, డాడీ అని చెప్తుంటారు. ఇలాగే మేము బతికావురా, ఇలాగే వచ్చావురా పైగా అన్నది మనం అనుకుంటాము, చెప్తాము. వాళ్ళు వచ్చి ఇప్పుడు మా అమ్మాయి ఊరు వెళ్ళినప్పుడు, డాడీ
రసగుల్లా నేను లేనని ఆర్డర్ చేసి తిన్నారనుకోండి, అంతే నేను ఫుల్ వాచ్లో ఉంటాను అన్నట్టు చెప్పి వెళ్ళింది మా అమ్మాయి. సో ఎక్కడి నుంచి బిలో ఆపరేటింగ్ బిలో అది ఆపండి కాదు సార్. ఓకే. సో పిల్లలు మంచిదే చెప్తారు. ఇప్పుడు రసగుల్లా అనేది నేను స్వీట్ తినకూడదు అని దానికోసం చెప్తారు. అలా ఈ బైక్ చేసినప్పుడు వాళ్ళనింది, డాడీ మీరు నిర్ణయించుకున్నారు ఏంటి, ఏదైనా చెయ్యాలి అలా హలో 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 ఇది ఇది కొంచెం బెటర్గా పెట్టండి. సో పిల్లలు అదే వాళ్ళు చెప్పేది, ఈ బైకర్ విషయంలో వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, డాడీ మీరు అనుకున్నారు కదా, సో మీరు చేయండి, పొజిషన్ కాదు, మీరు అనుకున్న మీరు చెప్పినట్టు సక్సెస్సే, సబ్జెక్ట్ ఈస్ ద హీరో అని నన్ను నాకు చెప్పి నాకు ధైర్యం ఇచ్చి ఇలా తాత అని పిలిచారు ఇవాళ షూటింగ్లో అని ఇంట్లో వచ్చి చెప్పాను. తాతని పిలవాల్సిన వాళ్ళే తాతని పిలవట్లేదు, వాళ్ళని కూడా డాక్టర్ మామ అని పిలిపిస్తా. సో ఇప్పుడు ఇవాళ వచ్చి తాత అని చెప్పాడు, ఇంకా రేపు సినిమాలంతా నేను తాత అని వస్తుంది అన్నట్టు పిల్లలు నవ్వుకున్నారు, ఏం చేయాల్సింది అంతే కదా అన్నట్టు. పిల్లలు వాళ్ళ విషయం, వాళ్ళ సబ్జెక్ట్, వాళ్ళ సినిమా